Hi friends. In previous section we learned that if you take an infinite set and remove some elements from it, and the new set will be also an infinite set. అంటే ఒక ఇన్ఫినైట్ సెట్ తీసుకున్నట్లయితే ఆ ఇన్ఫినైట్ సెట్లోంచి ఒక ఎలిమెంట్ రిమూవ్ చేస్తాం అనుకోండి, ఆ వచ్చే సెట్ కూడా మనకి ఇన్ఫినైట్ సెట్ అవుతుంది. అలా ఎన్ని ఎలిమెంట్స్ రిమూవ్ చేసినా సరే మనకి ఇన్ఫినైట్ సెట్టే వస్తుంది అనమాట. అలా ప్రతి ఇన్ఫినైట్ సెట్ యొక్క సబ్సెట్స్ అనేవి మళ్ళీ అగైన్ ఇన్ఫినైట్ సెట్స్ అవుతాయి అనమాట. ఓకే, ఇప్పుడు మనం చూద్దాం. టీ అనే ఒక ఫైనైట్ సబ్సెట్ తీసుకుందాం. ఎక్స్ అనేది ఇక్కడ ఇన్ఫినైట్ సెట్ అయితే అప్పుడు ఎక్స్లోంచి టీ ఫైనైట్ సబ్సెట్ని రిమూవ్ చేసినట్లయితే వచ్చే కొత్త సెట్ కూడా మనకి ఏమవుతుంది, ఎక్స్కి సిమిలర్ అవుతుంది అనమాట. ఓకేనా? అలా ఎక్స్లోంచి ఎన్ని ఎలిమెంట్స్ తీసినా సరే మనకి ఆ సెట్ అనేది ఎక్స్కి సిమిలర్ అవుతుంది. ఎందుకంటే ఎక్స్ అనేది ఇన్ఫినైట్ సెట్ కాబట్టి. అంటే ఒక ఓషన్లోంచి మనం ఎంత వాటర్ తీసినా సరే అది ఓషన్ని క్లియర్ చేయలేదు కదా. కొంత వాటర్ తీసినా సరే ఓషన్కి ఏం ఎఫెక్ట్ కాదు కదా. అలాగే ఇది కూడా అవుతుంది అనమాట. ఎక్స్ అనేది ఇన్ఫినైట్ సెట్ కాబట్టి దాంట్లోంచి ఎన్ని ఎలిమెంట్స్ మనం తీసుకున్నా సరే ఆ ఇన్ఫినైట్ సెట్ అనేది ఎఫెక్ట్ కాదు. సో దీని నుంచి మనం కంక్లూడ్ చేయాల్సింది, ఒకవేళ no finite set as we know is similar to any of its proper subsets. ఒక ఫైనైట్ సెట్ తీసుకున్నట్లయితే దాని ప్రాపర్ సెట్స్కి అది ఎప్పుడు కూడా సిమిలర్ కాదు. బట్ ఎవ్రీ ఇన్ఫైనైట్ సెట్ ఈజ్ సిమిలర్ టు అట్లీస్ట్ వన్ ఆఫ్ ఇట్స్ ప్రాపర్ సబ్సెట్స్. ఒక ఇన్ఫైనైట్ సెట్ తీసుకున్నట్లయితే దాని యొక్క ప్రాపర్ అది ఇన్ఫినైట్ సెట్ అనేది ఖచ్చితంగా ఒక ప్రాపర్ సబ్సెట్కైనా సిమిలర్ అవుతుంది అనమాట, కన్ఫామ్గా. ఓకే, మనం ఇప్పుడు దాకా చూస్తున్న వాటి నుంచి మనం కంక్లూడ్ చేయాల్సింది, we can conclude by above observations three things. Alif naught is smallest కౌంటబుల్లీ ఇన్ఫినైట్ నెంబర్. అలిఫ్ నాటే మనకి అన్నిటికంటే స్మాలెస్ట్ కౌంటబుల్ ఇన్ఫినైట్ నెంబర్ అనమాట. అదేవిధంగా దెర్ ఈస్ నథింగ్ బిట్వీన్ అలిఫ్ నాట్ అండ్ సి. అలిఫ్ నాట్కి సికి మధ్యన ఏమీ లేవు. అయితే ఏదైనా ఒక సెట్ యొక్క కౌంటబిలిటీ అలిఫ్ నాట్ అవ్వాలి, లేకపోతే సి అవ్వాలి. రెండింటి మిడిల్లో ఉండే అవకాశం లేదనమాట. అదేవిధంగా ఒకవేళ ఏ అనేది ఫైనైట్ అయితే పవర్ సెట్ ఆఫ్ ఏ అనేది ఫైనైట్ అవుతుంది. ఒకవేళ ఏ అనేది ఇన్ఫినైట్ అనుకుందాం. ఏ అనేది ఇన్ఫినైట్ అయితే ఏంటి, దాని యొక్క కార్డినాలిటీ అనేది గ్రేటర్ దాన్ ఈక్వల్ టు అలిఫ్ నాట్ అవ్వచ్చు. సో ఒకవేళ ఏ ఇన్ఫినైట్ అయితే ఖచ్చితంగా పవర్ సెట్ ఆఫ్ ఏ అనేది ఇన్ఫినైట్ అవుతుంది. సో పవర్ సెట్ ఆఫ్ ఏ అనేది దాని యొక్క కార్డినాలిటీ అనేది ఏ కంటే ఖచ్చితంగా ఎక్కువ ఉంటుంది కదా. ఆల్రెడీ ఏ యొక్క కార్డినాలిటీ ఏంటి, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అలిఫ్ నాట్. సో దీని నుంచి ఏం కంక్లూడ్ చేయొచ్చు, కన్ఫర్మ్గా కార్డినాలిటీ ఆఫ్ పవర్ సెట్ ఆఫ్ ఏ అనేది ఖచ్చితంగా గ్రేటర్ దాన్ అలిఫ్ నాట్ అని ప్రూవ్ చేయొచ్చు అనమాట. సో ఏదైనా ఒక ఇన్ఫినైట్ సెట్ ఎక్స్ తీసుకున్నట్లయితే దాని యొక్క పవర్ సెట్ యొక్క కార్డినాలిటీ అనేది ఎప్పుడు కూడా నాట్ ఈక్వల్ టు అలిఫ్ నాట్ అవుతుంది. అలిఫ్ నాట్కి ఈక్వల్ అయ్యే అవకాశం ఉండదు. ఏ ఇన్ఫినైట్ సెట్ తీసుకున్నా సరే మనం దాని యొక్క పవర్ సెట్ యొక్క కార్డినాలిటీ ఎప్పుడు కూడా ఖచ్చితంగా మనకి గ్రేటర్ దెన్ అలిఫ్ నాట్ అయి ఉంటుంది అనమాట. ఎప్పుడు కూడా అలిఫ్ నాట్కి అయితే ఈక్వల్ అయితే కాదు. సి అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు, కానీ అలిఫ్ నాట్కి అయితే ఖచ్చితంగా ఈక్వల్ అయితే కాదు. సో మనం దీని నుంచి కంక్లూడ్ చేయొచ్చు, ఏం చేయొచ్చు అంటే పవర్ సెట్ ఆఫ్ ఏ అనేది కెన్ నెవర్ బి ఎంటీ. అదేవిధంగా పవర్ సెట్ ఆఫ్ ఏ కెన్ బి ఫైనైట్. పవర్ సెట్ ఆఫ్ ఏ కెన్ నెవర్ బి కౌంటబుల్ ఇన్ఫినైట్. ఎప్పుడు కూడా కౌంటబుల్ ఇన్ఫినైట్ కాదు, అలిఫ్ నాట్ కాదు. అదేవిధంగా పవర్ సెట్ ఆఫ్ ఏ కెన్ బి అన్కౌంటబుల్ అయ్యే అవకాశం కూడా ఉందన్నమాట. అదేవిధంగా మనం ఇంటర్వల్స్ చూద్దాం. క్లోజ్డ్ ఇంటర్వల్ ఏబి సిమిలర్ టు క్లోజ్డ్ ఏ
open A, closed B similar to closed A, open B is similar to closed AB is similar to R, where A is not equal to B. సో ఈ స్మాల్ ఇంటర్వల్స్ అన్నీ కూడా మనకి ఏమవుతాయి, అన్నీ కూడా వీటి యొక్క కార్డినాలిటీ అనేది ఖచ్చితంగా సి అవుతుంది. దట్ ఈస్ ఇవన్నీ కూడా సిమిలర్ సెట్స్ అనమాట, అన్నీ కూడా సిమిలర్ టు ఆర్. సిఎస్ఆర్ నాటి క్వశ్చన్ చూద్దాం. ప్రీవియస్ ఇయర్స్ వచ్చినాయి. లెట్ ఏబిఏ సెట్ అండ్ పవర్ సెట్ ఆఫ్ ఏ, పి ఆఫ్ ఏ అనేది పవర్ సెట్ ఆఫ్ ఏ అయితే మనకి 4 ఆప్షన్స్ ఇచ్చాడు అనమాట. పవర్ సెట్ ఆఫ్ ఏ మేబీ ఎంటీ అవుతుంది ఎప్పుడైనా, ఎంటీ కాదు. ఒకవేళ ఎంటీ సెట్ తీసుకున్న దాని పవర్ సెట్ ఎంటీ కాదు కదా. సో దిస్ రాంగ్ ఆన్సర్. పవర్ సెట్ ఆఫ్ ఏ మేబీ ఫైనైట్, ఓకే ఫైనైట్ అయ్యే అవకాశం ఉంది. పవర్ సెట్ ఆఫ్ ఏ మేబీ కౌంటబుల్, ఎప్పుడు కూడా పవర్ సెట్ అనేది కౌంటబుల్ కాదు, అలిఫ్ నాట్కి ఈక్వల్ కాదు, సో ఇట్స్ రాంగ్. పవర్ సెట్ ఆఫ్ ఏ మేబీ అన్కౌంటబుల్, ఓకే అన్కౌంటబుల్ అయ్యే అవకాశం ఉంది. ఓకే నెక్స్ట్ మనం ఆల్రెడీ చూసాం, ఈ ఇంటర్వల్స్ అన్నీ కూడా సిమిలర్గా ఉంటాయి. ఇఫ్ ఏ ఈక్వల్ టు బి ద సెట్స్ ఆర్ నాట్ ఇన్ఫినైట్ ఆర్ నాట్ ఈవెన్ వెల్ డిఫైన్డ్. ఏ ఈక్వల్ టు బి అనేది అయ్యే అవకాశం అయితే లేదు ఖచ్చితంగా మనకి. ఇక్కడ ఇవన్నీ కూడా సిమిలర్ టు ఆర్ ఈజ్ సిమిలర్ టు క్లోజ్డ్ ఇంటర్వల్ ఏబి, ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి, అలా ఈ విధంగా అన్నీ కూడా సిమిలర్ టు ఆర్ అవుతుంది. అదేవిధంగా ఆర్ ఈజ్ సిమిలర్ టు క్లోజ్డ్ ఇంటర్వల్ ఏబి, అన్నీ కూడా సిమిలర్ అవుతున్నాయి అనమాట. ఓకే నెక్స్ట్ మనం టు దిస్ డయాగ్రామ్. ఇక్కడ సెమీ సర్కిల్ తీసుకున్నాం మనం. సెమీ సర్కిల్ తీసుకున్న తర్వాత ఏబి అనే ఇంటర్వల్ తీసుకున్నాం. ఏబి అనే ఇంటర్వల్ తీసుకున్నట్లయితే సెమీ సర్కిల్ మీద ఉన్న ప్రతి పాయింట్కి మనం ఏబి ఇంటర్వెల్ కనెక్ట్ చేస్తూ వెళ్తున్నాం అనమాట. ప్రతి పాయింట్కి మనకి 1-to-1 కరస్పాండెన్స్ ఉంది చూడండి. సో సర్కిల్ మీద ఉన్న ప్రతి పాయింట్కి కూడా మనకి ఏబి మీద 1-to-1 కరస్పాండెన్స్ ఉంది. సపోజ్ ఏని మనం సెట్ ఆఫ్ పాయింట్స్ ఆన్ ద సెమీ సర్కిల్ కింద తీసుకున్నాం, ఏ అనే సెట్ని. బి అనే సెట్ని సెట్ ఆఫ్ ఆల్ పాయింట్స్ ఆన్ ఓపెన్ ఇంటర్వల్ ఏబి కింద తీసుకున్నాం. అదేవిధంగా సి అనే సెట్ని మనం -∞ to ∞ రియల్ నెంబర్స్ కింద తీసుకున్నాం. ఓకేనా. సో ఇక్కడ మనకి క్లియర్గా మన పాయింట్స్ అన్నీ కూడా సెమీ సర్కిల్ మీద ఉన్న పాయింట్స్ అన్నీ కూడా మనకి ఏబి అనే ఇంటర్వెల్లో ఉన్నాయన్నమాట, అంటే కరస్పాండెన్స్ ఉంది. సో క్లియర్గా మనకి ఏ అనేది సిమిలర్ టు బి అని అర్థం అవుతుంది. అదేవిధంగా సపోజ్ ఇప్పుడు మళ్ళీ సేమ్ లైన్స్ గీద్దాం. ఇక్కడ నుంచి మనం ఈ పాయింట్ నుంచి తీసుకుని రియల్ నెంబర్ మీదకి లైన్స్ గీస్తూ వెళ్తే మనకి ప్రతి పాయింట్ దగ్గర మనం ఇక్కడ నుంచి ఇక్కడికి లైన్ గీసినట్లయితే అది ఖచ్చితంగా సెమీ సర్కిల్ ఒక పాయింట్ దగ్గర టచ్ చేస్తుంది. అలా ఆ విధంగా -∞ వరకు ప్రతి పాయింట్ కవర్ అవుతుంది అబ్జర్వ్ చేస్తే మీరు. అదేవిధంగా +∞ వరకు కూడా ప్రతి పాయింట్ కవర్ అవుతుంది. అంటే ఇక్కడ నుంచి మనం లైన్ గీసినట్లయితే ఒక పాయింట్ టచ్ చేస్తుంది అనుకుందాం. సో ఖచ్చితంగా సెమీ సర్కిల్ మీద ఎక్కడో దగ్గర ఒక పాయింట్ టచ్ అవుతుంది. అన్ని పాయింట్స్ని కూడా కవర్ చేస్తుంది అనమాట. ఈ సెమీ సర్కిల్ అనేది ప్రతి రియల్ నెంబర్ మీద ప్రతి పాయింట్ని కవర్ చేస్తుంది. సో అబ్జర్వ్ దెర్ ఎగ్జిస్ట్ 1-to-1 కరస్పాండెంట్ బిట్వీన్ పాయింట్స్ ఆన్ ద సర్కిల్ అండ్ ద పాయింట్స్ ఆన్ ద ఇంటర్వల్ ఏబి. అదేవిధంగా సిమిలర్లీ దెర్ ఎగ్జిస్ట్ 1-to-1 కరస్పాండెంట్ బిట్వీన్ పాయింట్స్ ఆన్ ద సెమీ సర్కిల్ అండ్ ద పాయింట్స్ ఆన్ ద నెంబర్ లైన్ ఆర్. సో ఈ 3 సెట్స్ కూడా సెట్ ఏ, సెట్ బి, సెట్స్ ఇవన్నీ కూడా సిమిలర్ సెట్స్ అనమాట. ఇప్పుడు ఒక ఫంక్షన్ తీసుకుందాం. ఫంక్షన్ అనేది మనకి క్లోజ్డ్ ఇంటర్వల్ ఏబి నుంచి క్లోజ్డ్ ఇంటర్వల్ సిడికి మ్యాపింగ్ జరుగుతుంది ఫంక్షన్లో. ఈ ఫంక్షన్ ఏ విధంగా ఉంది, f(x) = d - c by b - a ఇంటూ x - a ప్లస్ c. చూడడానికి లైన్ ఈక్వేషన్లో ఉంది, mx + c ఫార్మేట్లో ఉంది. అబ్జర్వ్ a మ్యాప్స్ టు c.
ఏ అనేది మనకి మ్యాపింగ్ టు సి అవుతుంది అనమాట. అదేవిధంగా బి మ్యాప్స్ టు డి, బి పాయింట్ అనేది మనకి డికి మ్యాప్ అయింది. యాక్చువల్లీ దిస్ function represents a line. Okay, clearly there exists one-to-one correspondence from a to b, closed interval a to b, a to b to closed interval ab to closed interval cd. క్లియర్గా మనకు గమనించినట్లయితే మనకి వన్ టు వన్ కరెస్పాండెన్స్ కనిపిస్తుంది కదా, మనకి ఈజీగా తెలుస్తుంది ఇలా. సో ఏ అనేది సికి మ్యాప్ అవుతుంది, దాని బిసైడ్ పాయింట్ అనేది మనకి పక్కన ఉన్న పాయింట్కి మ్యాప్ అవుతుంది అనమాట. వీటన్నిటి మధ్యన కూడా మనకి క్లియర్గా వన్ టు వన్ కరెస్పాండెన్స్ అనేది ఉంది. సో ఎఫ్ అనేది 1 అవుతుంది, అదేవిధంగా ఆన్ టూ కూడా అవుతుంది అనమాట. ప్రతి పాయింట్ కూడా ప్రీ ఇమేజ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో దాన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే క్లోజ్డ్ ఇంటర్వల్ ఏబి అనేది సిమిలర్ టు క్లోజ్డ్ ఇంటర్వల్ సిడి అని చెప్పచ్చు. సపోజ్ చూద్దాం, ఇక్కడ యాక్చువల్గా మనకు తెలుసు ఏంటి, క్లోజ్డ్ ఇంటర్వల్ ఏబి అనేది సిమిలర్ టు ఓపెన్ ఇంటర్వల్ ఏబి అని తెలుసు మనకి ఆల్రెడీ. అదేవిధంగా ఏబి అనేది సిమిలర్ టు సిడి అవుతుంది, అదేవిధంగా సిడి అనేది సిమిలర్ టు క్లోజ్డ్ ఓపెన్ ఇంటర్వల్ సిడి అనేది సిమిలర్ టు క్లోజ్డ్ ఇంటర్వల్ సిడికి సిమిలర్ వస్తుంది. దాన్ని బట్టి మనం క్లోజ్డ్ ఇంటర్వల్ ఏబి అనేది సిమిలర్ టు క్లోజ్డ్ ఇంటర్వల్ సిడి అని కూడా చెప్పచ్చు అనమాట డైరెక్ట్గా. ఓకే, వి మూవ్ అప్ ఆన్ టు ఫంక్షన్ విచ్ మ్యాప్స్ minus pi by 2 pi by 2 to రియల్ నెంబర్స్ ఆర్. ఫంక్షన్ చూడండి, మనకి ప్రతి పాయింట్ టచ్ చేస్తుంది అనమాట. ఇది ప్రతి పాయింట్ రియల్ నెంబర్లో ఉన్న ప్రతి పాయింట్ని కూడా మనకి ఇది టచ్ చేస్తుంది. సో ఇది రియల్ నెంబర్ కింద తీసుకున్నట్లయితే, మనం రియల్ యాక్సెస్ తీసుకున్నట్లయితే, ఓకే, ఇది ఎక్కడి నుంచి ఇక్కడ డిఫైన్ చేయబడేది -π by 2 నుంచి π by 2 డిఫైన్ చేయబడేది. సో ఇక్కడ నుంచి తీసుకున్నట్లయితే ఒక పాయింట్ మనకి, సో మనం ఇక్కడ ఏదైనా ఒక పాయింట్ ఇక్కడ తీసుకున్నట్లయితే దానికి కరెస్పాండెన్స్గా రియల్ నెంబర్ మీద ఒక పాయింట్ ఉంటుంది. సో ఇక్కడ పాయింట్ తీసుకున్నట్లయితే దానికి కరెస్పాండెంట్గా రియల్ నెంబర్ మీద కూడా ఒక పాయింట్ ఉంటుంది. అదేవిధంగా ఇంకా π by 2కి దగ్గర అప్రోచ్ అయ్యే కొద్దీ రియల్ నెంబర్ మీద కూడా ఖచ్చితంగా ఒక పాయింట్ అనేది ఉంటుందన్నమాట. అలా ఇది ఎసిమ్టేట్, ఇక్కడ ఇదైతే ఇన్ఫినిటీ దగ్గర అప్రోచ్ అవుతుంది ఈ లైన్ని. అదేవిధంగా మనం π by 2కి కూడా మనం అప్రోచ్ అవుతూ ఉంటాం. అయినా సరే మనకి π by 2 అప్రోచ్ అయ్యే కొద్దీ ప్రతి నెంబర్ వస్తుంది మనకి రియల్ నెంబర్ మీద, ప్రతి పాజిటివ్ నెంబర్ కూడా వస్తుంది. అదేవిధంగా ఇటు సైడ్ చూసినట్లయితే -నెగిటివ్ π by 2కి -π by 2కి అప్రోచ్ అయ్యే కొద్దీ మనకి ప్రతి నెంబర్ వస్తుంది మైనస్ వాల్యూస్, ఇన్ఫినిటీగా అప్రోచ్ అవుతుంది అనమాట. ఇటు వెళ్ళే కొద్దీ మనం ఇన్ఫినిటీగా అప్రోచ్ అవుతాం, ఇటు వెళ్ళే కొద్దీ మనం ఇన్ఫినిటీగా అప్రోచ్ అవుతాం. ఓకే, సో ఫంక్షన్ అనేది ఇది tan x ఫంక్షన్. అది క్లియర్లీ ఇది ఎగ్జిస్ట్ వన్ టు వన్ కరెస్పాండెన్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. దేనికి మధ్యన క్లోజ్డ్ ఇంటర్వల్ -π by 2 π by 2 నుంచి అదేవిధంగా ఆర్కి మధ్యన వన్ టు వన్ కరెస్పాండెన్స్ అనేది క్లియర్గా కనిపిస్తుంది అనమాట. దేర్ఫోర్ ఫంక్షన్ అనేది వన్ టు వన్ అవుతుంది, అదేవిధంగా ఆన్ టూ అవుతుంది. వన్ టు వన్ అదేవిధంగా ఆన్ టూ కూడా అవుతుంది అనమాట. సో ఇక్కడ క్లియర్గా ఈ సెట్ అనేది మనకి క్లోజ్డ్ ఇంటర్వల్ π by 2 π by 2 అనేది సిమిలర్ టు ఆర్ అవుతుంది అనమాట. సో ఓవరాల్గా మనం ఏం చెప్పొచ్చు, హ్యాన్స్ సెట్ ఏబి అనేది సిమిలర్ టు సెట్ -π by 2 to π by 2 సిమిలర్ టు ఆర్ అని కంక్లూడ్ చేయొచ్చు అనమాట. సో ఇవన్నీ కూడా చూడడానికి చిన్న సెట్స్ లాగే ఉంటాయి, కానీ ఇవి కూడా ఇన్ఫినైట్ సెట్స్ అనమాట.